హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి. దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు 5 రోజుల పాటు జరుపుకునే వేడుక. ఈ వేడుకలలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసిందే. ఆ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ఆశ్వీజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమ భగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు మాత్రమే అవకాశం సాయం సంధ్య వేళలో సమయం 5:45 నుంచి రాత్రి 7:05 ఆ సమయంలో దీపం వెలిగించండి. మన ఇంటి గుమ్మానికి బయట చక్కగా శుభ్రం చేసుకుని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఉంటే తమలపాకు పరిచి దానిపైన ఉప్పు కళ్ళు పోసుకొని ప్రమిదలు 4 పెట్టుకోవాలి. 4 దిక్కులా చూస్తున్నట్టు జ్యోతిని వెలిగించుకోవాలి. ఒకవేళ అందుకు కుదరలేదు అంటే ఫోటోలో చూపిస్తున్నట్టు ఒకే ప్రమిదలోని 4 దిక్కులు ఒత్తులు వేసుకుని వెలిగించవచ్చు. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతుంటారు. కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరిచేరవని నమ్మకం. నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం పెట్టుకోవాలి. అవి ఆ తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకు పెట్టేయండి. చక్కగా నమస్కరించుకుని యమమంత్రాన్ని చదువుకోండి. ఔ సూర్యపుత్రయే విద్మహే మహాకాలాయే ధీమహి తన్నో యమ ప్రచోదయాతు. ఈ యమమంత్రాన్ని చదువుకోండి. యమభగవానుడు భక్తులకు దీర్ఘాయువుతో పాటు శ్రేయస్సుతో రక్షిస్తాడని మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ధనత్రయోదశి మరొక ప్రత్యేకత ధన్వంతరి జయంతి. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మదనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణి హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది.